మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకలో పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇక్కడ ఏకంగా 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సుభాష్, పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ప్రధానంగా మొదటి విడత ప్రచారం ఈ రోజుతో ముగుతూ ఉండడం, రెండో విడతకు సంబంధించిన ప్రచార హోరైతే ఎక్కువైందని చెప్పొచ్చు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకలో ఈ పంచాయతీ ఎన్నికల హడావిడి మరింత ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ బీసీ ఉమెన్ కావడంతో దాదాపు 11 మంది అభ్యర్థులు ఆ రంగంలో ఉన్నారు. తమ విజయం కోసం పాకులాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అప్పుడు కేసీఆర్ చేసిన పనులేంటి, ఇప్పుడు వీళ్ళు కోరుకుంటున్నది ఏంటి? గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు నడుస్తున్నాయి కదా, ఈ సర్పంచ్ అభ్యర్థుల నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ముఖ్యంగా గ్రామంలో ఎట్లాంటి సమస్యలు ఇంకా ఉన్నాయి? రోడ్లు కావచ్చు, మురుగు కాలువలు కావచ్చు. రావాలి, ఆయన అత్తనే అవుతాయి, లేకపోతే కావు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటేనే కేసీఆర్ ఉంటేనే మాకు ఇవి అవుతాయి, లేకపోతే కావు. నాకు కూడా 10 లక్షలు రాలేదు, నాకు ఇల్లు రాలేదు. అది కాదు, మాకు గంతే చాలు, ఉన్నాయే చాలు. బాగా పెద్ద పనులు ఏమి లేవు చింతమడకలో. మూర్లు కూడా అయినాయి, కొన్ని చిన్న చిన్న జాగాల్లో ఉన్నాయి. ఇప్పుడు మేము ఎవరిని ఏం చేస్తాం? మా గవర్నమెంట్ పోయింది కాబట్టి మాకు ఎవరు కూడా పనులు చేస్తలేడు. మళ్ళీ మా గవర్నమెంట్ రావాలనే కోరుకుంటున్నాం. పొద్దున లేచి మా కేసీఆర్ను, హరీష్ రావు సార్నే పొద్దున లేచి కోరుకుంటున్నాం. మళ్ళీ మా గవర్నమెంట్ రావాలి. ఇంకో 3 ఏళ్ళ దాకా ఓపిక పడతాం. మళ్ళీ కంపల్సరిగా మళ్ళీ మా గవర్నమెంటే వస్తుంది. కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. మా గ్రామంలో ఇంకా కొన్ని పనులు ఎటు ఉన్నాయి. కొన్ని ఇల్లు కూలగొట్టిన వాళ్ళకి ఇల్లు రాలేదు, బయట ఉన్న వాళ్ళకి వచ్చినాయి. ఇల్లు కూలగొట్టిన వాళ్ళకి ఇల్లు రాలేదు. ఆ సమస్య తీరాలని సార్ను వేడుకుంటున్నాం. ఇంటింటికి 10 లక్షల రూపాయలు, అదేవిధంగా ఇండ్లు కట్టించినప్పటికీ ఇంకా కొంతమంది దాదాపు 50 నుంచి 60 మంది వరకు చింతమడకల్లో ఇంకా ఇండ్లు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. అయితే గవర్నమెంట్ మారింది కాబట్టి ఇప్పుడు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టుగా అయితే ఆ గ్రామస్తులే చెప్తున్నారు. ముఖ్యంగా అప్పుడు ఫండింగ్ చేసినప్పుడు కలెక్టర్కి సంబంధించిన కలెక్టర్ ఖాతాలో దాదాపు 8 కోట్ల రూపాయలు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఫండింగ్ ఉంది. సో కొత్తగా సర్పంచ్గా ఎన్నికైన అభ్యర్థి ఆ నిధులను గవర్నమెంట్ సహకారం ఉంటే, ప్రభుత్వ సహకారం ఉంటే ఆ నిధులను గ్రామాభివృద్ధికి వాడుకునే అవకాశం అయితే ఉంది. సో ఆ అవకాశం నెరవేరుతుందా? ఇక్కడ ఎట్లాంటి అభ్యర్థులను గెలిపించుకుంటారు? ఇక్కడ సమస్యలు మరింత పరిష్కరిస్తారా, లేదా మళ్ళీ గవర్నమెంట్ వచ్చేదాకా ఈ ఊరి పరిస్థితి ఇంతేనా అనేది చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.